తెలంగాణలో మాజీ డీజీపీలు మాజీ పోలీస్ ఉన్నతాధికారుల భద్రతపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కల్పిస్తున్న ఎస్కాట్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తొలగించాలని నిర్ణయించింది. దాదాపు 20 మంది మాజీ పోలీస్ అధికారులకు ఈ మార్పులు వర్తించనున్నాయి. అవసరాన్ని బట్టి ఇకపై 1+1 గన్మెన్ భద్రత మాత్రమే ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. భద్రతా ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి సమీక్ష చేపట్టింది. మాజీ డీజీపీలు మాజీ ఉన్నత పోలీసు అధికారుల సెక్యూరిటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్కాట్ వాహనాలతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా వెనక్కి తీసుకోనుంది. ఇదే సమయంలో కొంతమంది నేతల భద్రతను కూడా కుదించింది. అవసరానికి అనుగుణంగా 1+1 గన్మెన్ భద్రత కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం రాజకీయ పోలీస్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోటల్గా మాజీ డీజీపీలు పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి భద్రతను బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తగ్గిస్తూ 1+1 అవసరమైతే మాత్రమే కేటగిరీకి సంబంధించి 1+1 భద్రత మాత్రమే ఇస్తాము అంటూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది ప్రభుత్వం నిర్ణయం సమంజసమేనా కాదా అనే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. టోటల్గా చూస్తే కనుక గతంలో పనిచేసినటువంటి మాజీ డీజీపీలను కానీ లేదంటే పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి భద్రతను పూర్తిగా తొలగిస్తూ అటు వాళ్ళకి ఇచ్చినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ని కూడా ప్రభుత్వం వెనక్కి రప్పించింది. దీనిపైన అటు పోలీసు ఉన్నతాధికారులు ఏమంటున్నారు అసలు?